సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫస్ట్ చూసుకుంటే గూగుల్ ఆండ్రాయిడ్ వాళ్ళని చెప్పడం. సో ఆండ్రాయిడ్ 17 బీటాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సో ఇక్కడ చూసుకుంటే ఆండ్రాయిడ్ బీటా చూసుకుంటేనేమో ఆండ్రాయిడ్ 17 QPR1 బీటా 4 అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది పిక్సెల్ డివైజెస్కి. ఇక్కడ మేజర్ బగ్ ఫిక్సెస్ ఇష్యూస్ ఏవైతే సాల్వ్ అయితే చేసిరన్నమాట. సో ఒకవేళ ఇట్లా పిక్సెల్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ఇట్లా అప్డేట్ అయితే చేసుకోవచ్చు. బీటా ముందు చెప్తే బీటా అనమాట అవి స్టేబుల్ వెర్షన్ కాదు, బగ్స్ ఎర్రర్స్ వస్తూనే ఉంటాయి. సో నాలాంటి యూట్యూబర్స్ అయితే ప్రాబ్లం లేదు, కానీ ఇండివిజువల్స్ ఒకటే ఫోన్ ఉంది, ఒకటే పిక్సెల్ ఫోన్ ఉందంటే మాత్రం మోస్ట్లీ అవాయిడ్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఆసోస్ వాళ్ళ నుంచి అన్నమాట. సో ఆసోస్ క్రోమ్బుక్ నుంచి అన్నమాట. సో క్రోమ్బుక్ ఎంతమంది యూజర్స్ నాకైతే ఐడియా లేదు, కానీ ఆసోస్ వాళ్ళ క్రోమ్బుక్ CM32 ఇది ఏదైతే ఉందో డిటాచబుల్ ఏమంటారు డిస్ప్లేతో పాటు వస్తుంది. లాంచ్ అయిందన్నమాట ఇండియాలో. ఇక్కడ మీకు క్రోమ్బుక్ CM14 అండ్ CM15తో పాటు కూడా వచ్చినాయి. ఇండియాలో లాంచ్ అయిపోయినవి. ఇక్కడ 2-in-1తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ అయితే CM32 ఇంతకుముందు మెన్షన్ చేసిన అది వచ్చేసరికి అయితే 38,000 ఉంది. CM14 వచ్చేసరికి అయితేనేమో 27,000 ఉంది. అండ్ CM15 వచ్చేసరికి అయితే 29,000 ఉంది అనేసి అయితే అన్నారు. అండ్ అఫీషియల్ సేల్స్ ఏవైతే ఉన్నాయో మీరు జూన్ 19న ఆసూస్ వాళ్ళ ఈ షాప్ నుంచి లేకపోతే అమెజాన్ నుంచి కూడా మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. క్రోమ్బుక్స్ మాకు అందరూ తెలిసింది, అది గూగుల్ ఈకో సిస్టమ్లో ఉంటుంది. అండ్ క్లౌడ్లో మీరు ఎంటర్టైన్మెంట్ మోస్ట్లీ అయితే ఎంటర్టైన్మెంట్కి అండ్ బెటర్ బ్యాటరీ బ్యాకప్కి బాగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది నేనైతే ఊహించలేదన్నమాట. ఏంటంటే నథింగ్ CEO ఉండవు కాల్పే అయితే ప్రిడిక్ట్ అయితే చేస్తున్నాను అనమాట. ఈసారి డిస్కౌంట్స్ ఏవైతే ఉన్నాయో సేల్స్లో నేను ఛాన్సాలు అన్నా కదా, దసరా దీపావళి సేల్స్ అంటాను, లేకపోతే వేరే దేశాలు అయితే ఇట్లా క్రిస్మస్ సేల్స్ అంటారు కదా. సో అలాంటి సేల్స్లో డిస్కౌంట్స్ ఎక్కువ రాకపోవచ్చు అనేసి అయితే అంటుండు. ఎందుకంటే చిప్స్ షార్టేజెస్ వల్ల కూడా స్మార్ట్ ఫోన్ ప్రిడిక్ట్ అయితే చేస్తున్నాం మేడమే. సో డిస్కౌంట్ తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే యూపీఐ ట్రాన్సాక్షన్స్ నుంచి అన్నమాట పైన్ ల్యాబ్స్ గురించి అయితే మనకు అందరు తెలిసిందా. సో పైన్ ల్యాబ్స్ వాళ్ళు P3P ఏజెంటిక్ పేమెంట్ ప్రోటోకాల్ అనేది తీసుకొచ్చి ఇది ఆటోనమస్ అనమాట. యూపీఐ ట్రాన్సాక్షన్స్కి యూజ్ చేస్తారు. ఇది వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఇది మాన్యువల్గా అవసరం లేదు, పర్చేస్ తీసుకోవచ్చు, అది మన ద్వారా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏజెంట్ రిజిస్టర్ చేసుకుంటే పర్చేస్ అనేసి అయితే అంటుండు. సో దీని గురించి నాకు ఎక్కువ ఐడియా అయితే లేదు. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఇది యూపీఐ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు కూడా ఎనేబుల్ అయి ఉందనేసి అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం లినక్స్ నుంచి అన్నమాట. సో ఇది పెద్ద బిస్కెట్ అనుకోవచ్చు AUR అనుకోవచ్చు, ఇదేది ఆర్చ్ యూజర్ రిపోజిటరీ అని. సో దీంట్లో పెద్ద మాల్వేర్ అనేది డిటెక్ట్ అయిందన్న అనమాట. నేను చేసిన కాడ నుంచి నా అప్డేట్స్లో అన్నీ అవే ఇక నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అన్నమాట. అవే నా ఒపీనియన్లో మాత్రమే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ లినక్స్లో స్పెసిఫిక్గా ఆర్చ్ లింక్ డిస్ట్రిబ్యూషన్ మీరు యూజ్ చేస్తుంటే, అయితే నేనైతే CatchOS యూజ్ చేస్తున్నాను, సెకండరీ సిస్టమ్. సో అయితే యూజ్ చేయలేను, ఒక వారం 10 రోజులు అట్లనే ఉంది. సో అఫీషియల్గా ఆర్చ్ వాళ్ళ నుంచి ఒక స్టేబుల్ అప్డేట్ వచ్చినాక యూజ్ చేసాం. ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ కొన్ని అయితే ఎఫెక్ట్ అయినాయంటే దగ్గర చూసుకుంటే మాత్రం CatchOS వాళ్ళు కూడా మెన్షన్ చేశారు 1500 దాకా ఏమున్నాయంటే ఎఫెక్ట్ అయినాయి అనేసి అంటారు. సో చూడాలి, వీళ్ళు మాన్యువల్గా చెక్ చేసుకొని రిమూవ్ చేసి ఏం చేసి మళ్ళీ ఇంకో సపరేట్ అప్డేట్ ఇస్తారు. సో అప్డేట్ వచ్చినప్పుడు నేను అప్డేట్ అయితే చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రమే ఆర్చ్ యూజ్ చేసే వాళ్ళైతే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. నా యూట్యూబ్ అని కాదు, కానీ స్పెసిఫిక్గా ప్రొఫెషనల్స్ ఉంటారు, ఆ ఆర్టికల్స్ కానీ వీడియోస్ కానీ ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే బ్రేవ్ బ్రౌజర్ నుంచి అన్నమాట. సో బ్రేవ్ బ్రౌజర్ వాళ్ళైతే ఆండ్రాయిడ్లో కస్టమ్ సెర్చ్ ఇంజన్ సపోర్ట్ తీసుకొచ్చారు వర్జన్ 1.91లో ఆండ్రాయిడ్ వర్జన్కి. అండ్ క్విక్ సెర్చ్ ఆప్షన్తో పాటు కూడా వస్తుంది, అడ్రస్ బార్ పాటు. సో చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే ఇంటెల్ వాళ్ళ కోర్ అల్ట్రా 7 251HX 18 కోర్ ప్రాసెసర్ ఏదైతుందో పాస్ మార్క్లా స్పాట్ అయిందన్నమాట. సో ఇది బాగానే అనిపిస్తుంది. HX మోడల్ అవుతుందో 20 కోర్స్ దగ్గర మ్యాచ్ ఉందనేసి అంటారు. సో మంచి పర్ఫార్మెన్స్, మంచి ఆప్టమైజేషన్తో పాటు కూడా వస్తుంది. అండ్ బెటర్ క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది అనుకోవచ్చు. 30 MB క్యాష్ మెమరీతో పాటు కూడా ఉంది. సో ఇదైతే పాస్ మార్క్లో స్పాట్ అయింది, మంచి స్కోర్స్ అయితే ఇచ్చేది అన్నమాట. సో చూడాలి, ల్యాప్టాప్లోకి వచ్చినా సరే కూడా ఇది 2 లక్షలు, 1,50,000, 1,75,000 ప్రాసెసర్ ల్యాప్టాప్లోనే వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు అయితే ROG థార్ 3000 వాట్స్ టైటానియం 3 ఎడిషన్ అయితే పవర్ సప్లై ఏదైతుందో తీసుకొచ్చారు. సో దీంట్లో ఏంటంటే మాత్రం ఇది 999 యూరోస్ అనమాట. దీంతో పాటు ROG ఈక్వలైజర్ కేబుల్తో పాటు కూడా వస్తుంది. ఇది 4 క్వాడ్ ఉంది, క్వాడ్ RTX 5090 సెటప్ కూడా సపోర్ట్ చేస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసిరన్నమాట. సో 3000 వాట్స్ పవర్ సప్లై
దేవుడా ఏం చేసుకోవాలి, వర్క్ స్టేషన్కి అయితే సెట్ అయిపోతుంది అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్లో స్టీమ్లో బోర్డర్ ల్యాండ్స్ 2 అనే గేమ్ ఉంది బై, వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అండ్ యా పాతదే, మంచి స్టోరీతో పాటు వస్తుంది, గేమ్ ప్లే ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుంది, 250 రూపాయలకు అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా పర్చేస్ తీసుకుంటే పర్చేస్ అయితే చేసుకోవచ్చు, బాగా అనిపించింది నాకైతే.